41వ కీర్తన మొదటి వచనాన్ని ధ్యానం చేద్దాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. యెహోవా వారిని కాపాడి బ్రతికించును. చాలు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును, మనని కాపాడును. పేదల గురించి అంటే పేద స్థితిలో ఉన్న వాళ్ళ గురించి దేవుడు తీసుకున్న శ్రద్ధ. నేను చాలా పేద పరిస్థితుల్లో ఉన్నాను, నేనేమి లేని స్థితిలో ఉన్నాను, నేను దీన స్థితిలో ఉన్నాను, ఉన్న వాళ్ళకి అందరూ చుట్టాలేను, లేని స్థితిలో ఉన్న నాకు అందరూ, ఉన్న బంధువులందరూ దూరం అవుతున్నారు అనే ఫీలింగ్లో బ్రతుకుతున్న వారికి దేవుడు ఇస్తున్న ఒక గొప్ప శుభవార్త ఏంటంటే, పేదలను ఎవరైతే కటాక్షిస్తారో వారు ధన్యులు, ఆపత్కాలమందు వారు కాపాడబడుదురు, తప్పించబడుదురు అన్నాడు. కటాక్షించుట కటాక్షించుట అంటే ఏంది? పేదలను కటాక్షించుట అంటే ఏంది? కటాక్షించుట దయ చూపించటం, జాలి పడటం, పట్టించుకోవటం. నేను ఈరోజు ఉదయకాలం వేరే ఊర్లో ఉన్నా. రాత్రి పొన్నూరు దగ్గర తెలగాయపాలెంలో వాకింగ్ ఇవ్వడానికి వెళ్ళాను. రాత్రి వాళ్ళు అక్కడ ఉండమని బలవంతం చేశారు. ఉన్నాను. ఒక దైవజనుడికి ఫోన్ వచ్చింది. స్కూల్కి వెళ్ళే పాప ఫోన్ చేసింది, డాడీ నేను స్కూల్కి వెళ్ళాలి, త్వరగా రా అంది. అంతవరకు బాగానే ఉంది. అమ్మ అన్నం చేయలేదు, ఇంట్లో బియ్యం లేవు డాడీ అంది. ఇక ఆ మాటకి నాకు కొంచెం కొద్దిసేపు ఆలోచనలు పడ్డాను. నేను చదువుకునే పిల్లలు, చిన్న పిల్లలు చదువుకునే వయసులో ఇంట్లో ఈరోజు వండలేదు డాడీ, అమ్మ బియ్యం లేక అన్నం చేయలేదు, నేను స్కూల్కి వెళ్ళాలి, త్వరగా రా అని అందంటే, అప్పటి నుండి ఆ అమ్మాయి ఎంత ఆలోచన చేస్తుందో, ఆ పిల్లలు మైండ్ సెట్ ఎంత దూరంగా పెడుతుందో కొద్దిసేపు నేను ఆలోచనలో పడ్డాను. దయగలిగిన దేవుడు ఆహార విషయంలో నీకే కొదువు లేకుండా చేస్తున్నాడంటే నువ్వెంతైనా ధన్యుడివి, నువ్వెంతైనా ధన్యురాలివి. నీకు ఆహారం ఇచ్చి పోషిస్తున్నాడు, నీకు సమృద్ధైన ఆహారం ఇచ్చి పోషిస్తున్నాడు. నువ్వు ధన్యుడివి కదా, నువ్వు ధన్యురాలు కదా. ఆహారం లేక, ఇంటిలో బియ్యం లేక, టౌన్లో ఎవరప్పుడు అడుగుతారు? వాళ్ళ పిల్లలు, వాళ్ళ నాన్నగారు టౌన్లో ఉంటాడు. టౌన్లో ఎవరిస్తారు? కొట్లో పెట్టాలి కదా. బైబిల్ ఏం చెబుతుందంటే, బీదల మీద ఎవరైతే కటాక్షము చూపుతారో, దయ చూపిస్తారో, జాలి పడతారో, వాళ్ళని దగ్గరికి తీస్తారో, ఆపత్కాలం ముందు దేవుడు అలాంటి వారిని తప్పిస్తాడు, అలాంటి వారిని కాపాడుతాడు అని రాయబడింది. దేవుడు పేదలను పట్టించుకున్నాడు. పేదలను పట్టించుకొని దేవుడు చేస్తున్న కార్యం మీద చూడండి. 113వ కీర్తన 8వ వచనం. 113వ కీర్తన 8వ వచనం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. అంటే దేవుడు పట్టించుకునేవాడు. పేదల పక్షాన,
ఏమీ లేకుండా బాధపడుతున్న వారి పక్షాన దేవుడు నేను ఉన్నాను అంటున్నాడు. పెట్ట గొప్ప మీద దీనులుగా దరిద్రులుగా ఉన్న వారిని, బేదలుగా ఉన్న వారిని నేను పైకి లేవనెత్తువాడును. ఇంకో చోట ఏమరాయబడిందంటే పెట్ట గొప్ప మీద దీనులుగాను దరిద్రులుగా ఉన్న వారిని రాజులతో సమానముగా కూర్చోబెట్టువాడు నేనే అన్నాడు. వేదనను పట్టించుకునేవాడు మనం ఆరాధించే దేవుడు. నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, ఎలాంటి బాధను అనుభవిస్తున్నావో, ఎలాంటి ఇరుకును అనుభవిస్తున్నావో, నీ మైండ్ ఈ బాధలో ఏ విధంగా సతమతమైపోతా ఉందో, 10 విధాలుగా వెళ్ళిపోతా ఉందో, ఒకవేళ నిన్ను అర్థం చేసుకునే మనుషులు లేరేమో కానీ బైబిల్ చెబుతుంది నిన్ను అర్థం చేసుకునే దేవుణ్ణి నేనున్నాను. పట్టించుకునే దేవుణ్ణి నేనున్నాను. దీన స్థితిలో ఉన్న వారిని, పేద స్థితిలో ఉన్న వారిని, దరిద్రులుగా ఉన్న వారిని, పెట్ట గొప్ప మీద ఉన్న వారిని పైకి లేవనెత్తువాడను నేను, రాజులతో సమముగా కూర్చోబెట్టువాడను నేనే. దేవుడు ఎంత కేర్ తీసుకున్నాడు చూడండి. అయితే కేర్ తీసుకుంటున్నాడు కదా, జాగ్రత్తలు తీసుకున్నాడు కదా దేవుడు. అందువల్ల మనం ఎవరి చేతిలో పడాలి? వెళ్ళి దేవుని చేతిలో పడాల. దేవుని చేతిలో పడటం గొప్ప భాగ్యం. నువ్వు దేవుని చేతిలో ఉండటం గొప్ప భాగ్యం. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించి ఉండటం గొప్ప భాగ్యం. నువ్వు రాజులను రథాలను నమ్ముకోవటం కంటే యెహోవాను ఆశ్రయించడం అంతకంటే ఉత్తమమైనది మరి ఒకటి లేదు. కాబట్టి మనం ఎవరి చేతిలో ఉండాలంటే దేవుని చేతిలో ఉండాలి. దేవుణ్ణి ప్రతిరోజు బ్రతిమలాడాలి. ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర ఉండాలి. ఎందుకంటే భూమి మీద కోట్ల కొలది పక్షులు ఉన్నాయి. అవి విత్తటం లేదు, కొయ్యటం లేదు, కొప్పేయటం లేదు, పురిగడటం లేదు, గిడ్డెంస్లో అంటే గూడెంస్లో పోయిట్లా. కోట్ల కొలది ఉన్న పక్షులను దేవాది దేవుడు తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తీరుస్తున్నాడు. కోట్ల కొలదిగా ఉన్న పక్షులన్నిటినీ నేను పోషిస్తున్న దేవుణ్ణి. అవి విత్తపోయినా, కొయ్యపోయినా, కొప్పలేసినా, వేగిపోయినా, పుర్లు కట్టినా, కట్టకపోయినా కోట్ల కొలదిన పక్షులను నేను పోషిస్తున్నాను. వాటికంటే శ్రేష్ఠులు మీరు కారా? పక్షులకు ఒక గొప్ప గుణం ఉంది. పక్షులకున్న గొప్ప గుణం ఏంటంటే వేకునే లెవంగులే కెలకెల కెలకెలమని దేవునికి ప్రార్థన చేస్తాయి. పక్షులు ఉదయకాలంలో లెవంగులే ప్రార్థన చేస్తాయి. అయ్యా, నేను గూటిలో పిల్లలను వదిలిపెట్టి పొలం వెళుతున్నాను. ఆ పిల్లలకి తండ్రి, ఆ పిల్లలకి కాపుదల మీరే కదా. నా బిడ్డల్ని కాపాడే దేవుడు నీవే కదా. కాట్వేలు తీసుకొస్తాడు ఒక్కొక్కడు, పఠామని కొడతాను. వాటి బారిని పడకుండా నా బిడ్డల్ని కాపాడు ప్రభువా అని ప్రార్థన చేసుకొని ఆహారం కోసం వెళ్ళి తిని కొంత ఆహారం నోట్లో పెట్టుకొని తీసుకొచ్చి బిడ్డలకు పెట్టుకుంటాను. కోట్ల కొలదిన పక్షుల్ని నేను పోషిస్తున్నాను. వాటికంటే మీరు శ్రేష్ఠులు. సింహాలని ప్రతిరోజు మాంసంతో పోషిస్తున్నా. సింహాల ఫుడ్ ఏంది? సింహాల ఫుడ్ ఏంది? మాంసం. కోల్గేట్తో మొహం కడుగుతాయి. మనం కడుక్కోవచ్చు, తప్పే ఉందిలే, అక్కడ కడగాల. పేస్ట్ వేయకుండా, బ్రష్ లేకుండా, కోల్గేట్ పేస్ట్ వేయకుండా ప్రతిరోజు అవి శ్రేష్టమైన ఆహారం తింటున్నాయి. ఆ మధ్య ట్రైన్లో ప్రయాణం చేసి వెళ్తున్నాం. మొహం కడుక్కోవడానికి వీలు లేదు. పులిహార పట్ల కూడా వచ్చాడు. 10 గంటలు దాటిపోయింది, నకనకలాడుతుంది. మా ఎదురు కూర్చున్నాడు అంటాడు, బస్సు చేయకుండా నేను భోజనం చేయను అన్నాడు. నువ్వు బస్సు చేసిన తర్వాత తిను అని మేము తిన్నామండి, ప్రార్థన చేసుకుని. నువ్వు బ్రతుకు చేసుకుని తినరా,
అని మేమేం చేసామంటే ప్రార్థన చేసుకుని తినేసాం. బ్రష్ ఎప్పుడు చేశాడు? ట్రైలింగ్ బ్రష్ ఎప్పుడు చేస్తాడు? అప్పుడు చెప్పా, మనకంటే శ్రేష్టమైన ఆహార సింహాలు తింటని. ఏదో ఒక సందర్భం అంటే కడుక్కోవద్దని అంటల్లా, ఆశపళ్ళతో తినమంటల్లా, ఏదో ఒక సందర్భంలో అనానుకూలత వచ్చింది. ఆ సమయంలో ఏముంది, నేను బస్సు చేయకుండా తిన్నంటే వాడు బేదలను పట్టించుకునేవాడు. నేను 3 పాయింట్లు చెప్తాను దీని విషయంలోనే, 3 పాయింట్లు చెప్పి నేను ముగించేస్తాను. 132వ కీర్తన 15వ వచనం. 132వ కీర్తన 15వ వచనం. ఆహారము నేను నిండార్లుగా, ఆహారము నేను నిండార్లుగా దీవించెదను. అంటే నిండార్లుగా అంటే దాని అర్థమైంది. ఇప్పుడు సాల్తో బియ్యం కొలిసినప్పుడు ఎట్ట కొలుతాం? నిండార్లుగా కొలవాలి, అంతేనా కొలిసేది? నేను ఆహారము నిండార్లుగా దీవించెదను, దానిలో ఉన్న పేదలను, పేదలుగా ఉన్న వారిని ఆహారముతో తృప్తి పరుస్తాను. దేవునికి స్తోత్రం. దేవుడు పేదల పట్ల తీసుకున్న గొప్ప కార్యం ఏంటంటే, పేదలుగా ఉన్న వారికి ఆహారం ఇచ్చి నేను తృప్తిగా వారిని పోషిస్తాను, తృప్తిగా పోషిస్తాను. ఆయన పోషించే దేవుడు. బైబిల్లో పోషించే దేవుడికి హిబ్రూ పదం ఉంది, ఎల్ షడై. ఎల్ షడై అంటే తల్లి తన బిడ్డకు పాలిచ్చి ఎలా పెంచుతుందో అలాంటి దేవుడు మనం ఆరాధించే దేవుడు. అలా పోషించే దేవుడు, పోషకకర్త. నేను దానిలో ఉన్న పేదలను నిండార్లుగా దీవిస్తాను, ఆహారముతో నిండుగా దీవిస్తాను, సమృద్ధైన ఆహారాన్ని ఇస్తాను నేను వాళ్ళకి. పేదల పట్ల దేవుడు ఏం చేశాడంటే, నెంబర్ 1 చేసే కార్యం సమృద్ధైన ఆహారము దయచేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. సమృద్ధైన ఆహారం ఇచ్చి నేను తృప్తిపరుస్తాను, తృప్తిపరిచే దేవుడు. అంత మాత్రమే కాదు, సమృద్ధైన ఆహారం ఇచ్చేవాడే కాదు, దీర్ఘాయువు చేత కూడా దేవుడు తృప్తిపరుస్తాడంట. దేవుడి చేత ఆహారం ఇచ్చి తృప్తిపరుస్తాను. 97వ కీర్తన 16వ వచనంలో రాయబడింది, దీర్ఘాయువు చేత నేను అతనిని తృప్తిపరుస్తాను. మనం ఆశించే దేవుడు తృప్తిపరిచే దేవుడు, తృప్తిపరిచే దేవుడు. సమృద్ధైన ఆహారం ఇస్తాను నేను పేదలకి, నేను వాళ్ళని తృప్తిపరుస్తాను, దీర్ఘాయువు చేత నేను తృప్తిపరుస్తాను. అంత మాత్రమే కాదు, 107వ కీర్తన 9వ వచనంలో ఒక మాట రాయబడింది. 107వ కీర్తన 9వ వచనం, ఏలయనగా ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి యొక్క ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంట? ఆకలి కొనిన వాళ్ళకి ఆ ప్రాణాన్ని దేవుడు ఏం చేశాడు? మేలుతో నింపుతున్నాడు, సమృద్ధితో నింపుతున్నాడు. ఆకలి కొనిన వారికి ఆహారం ఇచ్చి దేవుడు, పేదలకు సమృద్ధైన ఆహారం ఇచ్చి తృప్తిపరిచే దేవుడు, దీర్ఘాయువు చేత మనల్ని తృప్తిపరిచే దేవుడు, ఆహారం ఇచ్చే దేవుడు, పేదలకు ఆహారం ఇచ్చే దేవుడు, ఆహారముతో పోషించుచున్నవాడు. దేవునికి స్తోత్రం. సింహపు పిల్లలైనా కొదువగలిగి, ఏంది? సింహపు పిల్లలైనా వాటి కంటే శ్రేష్ఠులే
నీకు తండ్రివే మనం ఆరాధించే దేవుడు బేదలను కటాక్షించడమే కాదు, పెట్టకప్పు మీద ఉన్న బేదలను లేవనెత్తడమే కాదు, బేదలకు ఆహారం ఇచ్చి పోషించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆహారం ఇచ్చి పోషించే దేవుడు. కొండడ వండుకోవటం, ఉదయాన్ని తీసుకెళ్లి బయట వదిలేసడం. మాతను పిలిచి ఒక మొత్తాన్ని అన్నం పెట్టరు ఒకవాడికి. కొండలు ఇస్తుంటారు. ఆ గుడితోటి ఒకటి ఉంది కదా, దాంట్లో డొల్లించడమే. బైబిల్లో ఒక మాట రాయబడింది. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 10, 11 వచనాలు. ఆశించిన దానిని ఆకలి కొనిన వారికి ఇమ్ము, శ్రమపడిన వారిని. ఆశించిన దానిని ఆకలి కొనిన వారికి ఇమ్ము, శ్రమపడిన వారిని నీవు తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నీకు క్షేమాన్నిచ్చి తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోట వలె ఉందు. చాలు. మనం ఆరాధించే దేవుడు తృప్తిపరిచే దేవుడు. ఈరోజు ఒక పాయింట్ చెప్తున్నాను. ఒక పాయింట్ ఏంటంటే, ఆయన ఆహారం ఇచ్చి తృప్తిపరిచే దేవుడు. ఆకలి కొనిన వారికి నీ ఆహారం ఇవ్వటం వల్ల, శ్రమలో కష్టంలో ఉన్న వారిని నువ్వు ఆదుకోవటం వల్ల చీకటిలో నీ వెలుగు ప్రకాశించింది. అంధకారము నీకు మధ్యాహ్నం లాగా ఉండుద్ది. నీవు నీరు కట్టిన తోటలాగా ఉంటావు. ఇలాంటి ఆశీర్వాదాలు, బెనిఫిట్స్ మన మీదకి రావాలంటే, చీకటిలో మన వెలుగు ప్రకాశించాలన్నా, అంధకారం మధ్యాహ్నం వలె ఉండాలన్నా, నీవు నీరు కట్టిన తోట వలె ఉండాలన్నా, ఆశించిన దాన్ని ఆకలి కొన్న వారికి పెట్టాలి. అంత ముందు పెట్టు. అమ్మా అని అన్నారు అనుకో ఎవరన్నా, అంత ముందు పెట్టు. ఆశించిన వారికి, ఆకలి కొనిన వారికి అంత ముందు పెట్టు. శ్రమలో ఉన్న వారిని నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆయన్ని ఆదరించిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించింది. అంధకారము నీకు మధ్యాహ్నం లాగా ఉండిద్ది. నీవు నీరు కట్టిన తోటలాగుంటావు. 3 ఆశీర్వాదాలు ఇచ్చాడు. వెలుగు ప్రకాశించింది, మధ్యాహ్నం వలె మన మీదకి ఆ వెలుగు వస్తుంది, నువ్వు నీరు కట్టిన తోటలాగా ఉంటావు. పెట్టడం నేర్చుకోవాలి. పెట్టడం నేర్చుకోవాలి. దేవుడు పోషించే దేవుడు. దేవునికి స్తోత్రం.
అదే అంటున్నాడు, కొండ మీద ప్రసంగం చేసి 3 రోజులు ప్రసంగం అయిపోయిన తర్వాత ఆహారం పెట్టండి అన్నాడు. వామ్మో, ఎంతమందిగా? పురుషుల సంఖ్య 5,000 మంది ఉంది ప్రభువా. వీళ్ళకి ఆహారం ఎక్కడైనా తీసుకొచ్చి పెట్టమంటావు? స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ లెక్కేసుకుంటే మామూలు లెక్క లేదు. కొండంతా నిండిపోయి ఉన్నారు జనం. ఎంత ఆహారం కొనుక్కొస్తే సరిపోయింది ప్రభు అంటేను. ఒక పిల్లోడు 3 రోజులు తినాలని ఎన్ని రొట్టెలు తెచ్చుకున్నాడంట? 5 రొట్టెలు 2 చిన్న చేపలు తెచ్చుకున్నాడంట పిల్లోడు తినాలని. 3 రోజులు కూడా ఆ ప్రసంగం విని పిల్లోడు కూడా రొట్టెలు తింట మర్చిపోయాడు. ప్రసంగం రొట్టెల కంటే టేస్ట్గా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రసంగం రొట్టెల కంటే టేస్ట్గా ఉంది, అందుకని మర్చిపోయాడు పిల్లడు కూడా తింటాం. ఎప్పుడైతే ప్రసంగం చేస్తూ మధ్యలో ఈ మాట అన్నాడో, ఈ మాట ఆ వ్యక్తికి తొందరగా కొట్టుకుని ఆ పిల్లడు పరిగెత్తుకుని వెళ్ళిపోయి, ఇదిగో నా పొట్లో 5 రొట్టెలు ఉన్నాయి, 2 చిన్న చేపలు ఉన్నాయి, బోధకుడా అని ఇచ్చేసాడు. శిష్యులు అన్నారు, ఈ 5 రొట్టెలు 2 చేపలు ఇద్దరు మింగేసేస్తారు కదా. ఈ 5 రొట్టెలు కూడా ఎంత 3 రోజులు ఆకలితో ఉన్నారు, ఒకడే మింగేసేస్తాడు. 2 చేపలు 5 రొట్టెలు కూడా ఒకడే మింగేసేస్తాడు. మరి ఎలాగ అనుకుంటున్నారు? ప్రభు వాటిని ఆయన చేతులకు వచ్చిన తర్వాత ఆయన చేతులు వాటిని ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేతిలోనికి రావాలి. నీవు తినే ఆహారంలో నుండి గుప్పెడు బియ్యం తీయటం నేర్చుకోవాలి. ఏదో నైస్గా బైబిల్ వేసుకురావడం కాదు. నీ ఆహారం దేవుని చేతిలోకి రావాలి. నీ ఆహారం దేవుని చేతులు లేకుండా పర్లేదులే అని నువ్వు అనుకున్నావేమో. బ్లెస్సింగ్ కాదు అది. నీకు బ్లెస్సింగ్ కలగాలంటే నీ ఆహారం దేవుని చేతిలోనికి రావాలి. దేవుడు దానిని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ మోసుకుని రావటం అందరూ పిల్లడు కూడా మోసుకొస్తాడు. బైబిల్ చెప్పినప్పుడు 2 వారాలు చేస్తారు. 3వ వారం తూనా బొడ్డుబాగు. నువ్వు ఆహారం తింటున్నావు కదా, ఈరోజు శనివారం ఉపవాసం కదా, గిద్దన్న తింటావుగా. గిద్ద బియ్యం అరసాడు సోడు తింటావు అంటున్నా, నిన్ను గిద్ద అంటున్నా నేను. ఆ గిద్ద బియ్యం నీ కాదు, పక్కన పెట్టాను. దేవునికి స్తోత్రం. నువ్వు నేర్చుకోవాలి. ఇటు లేకపోతే దేవుడు ఎలా ఇస్తాడు? నీ ఆహారం ఎలా దీవించబడింది? దేవుని చేతిలోనికి రావాలి. దేవుని చేతిలో ఆశీర్వాదం ఉంది. ఆయన ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుని చేతిలో తీసుకొచ్చి పెట్టడం నేర్చుకోవాలి కదా. ఆ పిల్లడు పరిగెత్తుకుని వచ్చి దేవుని చేతిలో పెట్టినట్లుగా నువ్వు దేవుని చేతిలో పెట్టడానికి ముందు రావాలి కదా. అలా నువ్వు చేసినట్లయితే, నీ ఆహారమును అలా నువ్వు చేసినట్లయితే చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది. అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండిద్ది. నీవు నీరు గట్టిన తోటలాగా ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క మాట చెప్పాను నేను, బీదలను ఆహారముతో తృప్తిపరిచే దేవుడు అని ఒక్క మాట చెప్పాను. 2వ మాట చెప్తాను, 3వ మాట ఎందుకు, 2వ మాట చెప్తాను. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం. కీర్తన గ్రంథం 14వ అధ్యాయము 21వ వచనం. లేదా కనబడలేదా? కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 19:17. అది 3వ పాయింట్గా చెప్పాలి. ఆ 3వ పాయింట్ ఇప్పుడు చెప్పను, 2వ పాయింట్ చెప్తాను. 14:21 సామెతల గ్రంథం. తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపము చేయువాడు, బేదలను కటాక్షించువాడు ధన్యుడు. బేదలను కటాక్షించువాడు ధన్యుడు. కటాక్షించుట
చెప్పాను నేను ఇందాక. 41 కీర్తన గ్రంథం 1లో అదే ఉంది, బీదల కటాక్షించువాడు ధన్యుడని. సామెతల గ్రంథంలో కూడా చెప్పాడు 14:21లో, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. కటాక్షించువాడు ధన్యుడు. కటాక్షిస్తే ఏం జరుగుతుంది? కీర్తన గ్రంథం 41:1లో రాయబడింది కదా, బీదలను కటాక్షించువాడు ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును కాపాడును. 2 సమూయేలు గ్రంథం 22:19 ఆపత్కాలమందు తప్పించును, ఆపత్కాలమందు కాపాడును బీదలను కటాక్షించువాడిని. 2 సమూయేలు గ్రంథం 22:19 ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చును. నేను ఆయనకి ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను. బీదలను కటాక్షించు వాడిని దేవుడు తప్పిస్తాడు, 2 కాపాడుతాడు. అదే రాయబడింది సమూయేలు గ్రంథంలో రాయబడింది, ఆపత్కాలమున వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను, విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. ఆపత్కాలం, ఆపదలు ఎన్నో నీ మీదకి వచ్చినప్పుడు ఆయన నిన్ను ఆదుకునే దేవుడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆపదలు నన్ను విన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి. ఆపదలు నన్ను నా కాపరి నీవై నన్నాదుకుంటివి. లోకమంతయు నన్ను విడచిన లోకమంతయు పేరంటాలు ఎట్ట పడతారు పాట? కొత్త పేరంటాలు ఎట్ట పడతారు పాట? మళ్ళీ నేను పాడతాను, మీరు కూడా పాడు. ఆపదలు నన్ను, ఇది పేరంటాలు పాడే పాట. పేరంటాలు ఎలా పాడతారు? పేరంటాలు ఎలా ఉండాలా? మొఖాన గుడ్డ కప్పుకొని అనకూడదు. కొత్త పేరంటాల గురించి చెబుతున్నాను. మరలా ఆపదలు నన్ను, అబ్బా ఏం పాడుతారు మీరు? మామూలు లేదు వారం, మౌత్ పగిలిపోవాలి రేపు 23. ఆపదలు నన్ను భలే వెళ్తారు వీళ్ళు మనవాళ్ళు, పేరెంటాలు పడేవాళ్ళు ఆ విధానానికి వెళ్తారు. ద్రాక్ష వాళ్ళు చూసినట్టుంది, నేను పిలుద్దాం అనుకున్నా, నువ్వు చూసావు, అక్కడ ఫ్రీ పైన ఆడుతున్నావు. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా. బీదలను కటాక్షించు వారిని దేవుడు ఆపత్కాలమందు తప్పిస్తాడు, వారిని కాపాడుతాడు. ఆపత్కాలములో ఒకవేళ ప్రజలు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను, విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, సమాధానమిచ్చునుగాక. ఆపత్కాలంలో దేవుడు ఏం చేస్తాడు? సమాధానం ఇస్తాడు. ఒక్కోసారి దేవుడు మౌనంగా ఉంటాడు. జాగ్రత్తగా వినండి. ఆపద వచ్చినప్పుడు దేవుడు సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉంటే కుడితుల పడ్డ ఎలిగిలాగా ఉండిద్దేవారు. ఆపద వచ్చినప్పుడు దేవుడు సమాధానం ఇవ్వకపోతే కుడితుల పడ్డ ఎలిగిలాగా ఉండిద్దేవారు. పిల్లోడు బోరు పెట్టి ఎడుతున్నాడు, అదే బిన్న పాలు తాగుతున్నాడు అంటే ఒకటి ఎడుగుతానే పాలు తాగుతున్నాడంట. అసలు మామూలు లేదు అసలుకి ఆడు ఎన్ని తాగుతున్నాడు అర్థం కావట్లేదంట. అదొక డెవిలు. దేవుని పెట్టాలి, నేను చెప్పేది వాస్తవాలు. అదొక దెయ్యం. ఒకడు అసలు పాలు తాగడానికి దగ్గరికి వెళ్ళడు, అదొక దెయ్యం. పిల్లల్ని పట్టి పీడిస్తాయి. ఆపత్కాలంలో దేవుడు ఉత్తరమిచ్చునుగాక, అంటే సమాధానమిచ్చునుగాక. కొన్నిసార్లు దేవుడు సమాధానం ఇవ్వడు. అప్పుడు నీ పరిస్థితి కుడితులో పడ్డ గిలికిలాగా ఉంటుంది. ఎవరు ఏమి చేయాలి అర్థం కాక కుడితులో పడ్డ ఎలికిలాగా ఉంటుంది. ఇసాకు బావి తవ్వాడు. గేరారు కాపుర్లు వచ్చి పోట్లాడి నీళ్లు మావి, బావి మాది, నేల మాది, తాగటానికి నోటి దగ్గరికి వచ్చి నీళ్లు కొట్టేశారు. దేవుడు రాలా. మళ్ళీ వెళ్ళాడు, మరొక బావి తవ్వాడు. అక్కడికి కూడా వచ్చేసి గేరారు కాపుర్లు ఈ నీళ్లు మావి, బావి మాది, నేల మాది అన్నారు. ఆ నోటి దగ్గరికి వచ్చి నీళ్లు కొట్టేసేసారు. మరలా దూరం వెళ్ళిపోయి మళ్ళీ బావి తవ్వాడు. అక్కడికి వాడు పోట్లాడడానికి రాలేదంట. ఆ బావులకు 3 పేర్లు పెట్టారు. చెత్న, ఏసేకు, రెహబోత్ అని 3 పేర్లు పెట్టారు. దేవుడు మాకు ఎడమ కలుగు చేశాడు అనుకొని ఆ నీళ్లు తాగి తన పశువులకు నీళ్లు పెట్టుకొని తృప్తిగా ఉన్నారు. ఆ రాత్రి యెహోవా అతని ప్రత్యక్షమై, ఇస్సాకు నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను, నువ్వు భయపడొద్దు అన్నాడు. మొదటి బావి దగ్గర చెప్పొద్దు ఆయన. మొదటి బావి దగ్గర ఒకళ్ళు చెబితే, ఇస్సాకు నీ నోటి దగ్గర నీళ్లు తన్నేశారు. ఒకవాడు తినే దానిలో పాసిపోతాడు, తినే పళ్ళలో పాసిపోతాడు. జరిగే సేవ నాశనం చేస్తాడు. ఒక్కొక్కడు కొంపల కొల్లేరు చేసేవాడు. జరిగే ఆడికి నాశనం చేస్తాడు. ఒక్కొక్కడు ఆరుగా దెయ్యం పట్టింది. ఎవడు పచ్చగా బతకడానికి వీల్లేదు. నువ్వు పచ్చగా ప్రతి ఎట్టరా, వాడు గొడ్డు పెట్టాడు. నీ గొడ్డు బాగా సాగితే నీ గొడ్డు పక్కన గొడ్డు పెట్టాలా. మానవ నైజం. ఆడి నోటి దొరద ఉంటుంది, ఆ నోటి దొరద తీర్చుకోవాలా. ఒక్కొక్క నోటి దొరద ఉంటుంది. దొరదకుండా పోయిపోయిన నోటికి దొరద వచ్చింది. ఒకడు మోతు పట్టుకుంటూ వదలరు. ఒకటే విన్న పాడిందే పాట పాచిపడదలుతుంది. మొక్కల చెక్కలు వేయటం కొంతమందికి అనుభవాలు ఉంటాయి. దెయ్యాలు బట్టి, దురాత్మలవే, దైవాత్మలు బట్టి చేసే పనులవే. పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు, ఒక 2-3 నెలలు, 4 నెలలు ఉండి
ఆ 4 నెలల తర్వాత మీ అమ్మకి మీ నాన్నకి నాకు గెడతలేదు కానీ మనం వెళ్ళిపోయి సపరేట్గా పెడదాం కదా అని చెప్పేసి అందనుకో, సపరేట్ కోరుకుందంటే దాని అర్థం ఏంది? ఇక నువ్వు ఏ ఆట ఆడినా పర్లేదు, ఇక బొంగరం ఆట ఆడినా పర్లేదు, ఇక గుమ్మాయి పోటేస్తుంది, అది గొయ్యం తిరుగుద్ది. స్వతంత్ర స్వేచ్ఛ జీవులు కాదు, కలిసి ఉండాలా. దయ్యాలు దెయ్యి చేస్తారు. ఆపత్కాలంలో దేవుడు ఎప్పుడు ఉత్తరమిస్తాడు? నువ్వు ఎలా ఉంటే ఉత్తరమిస్తాడు? అని నువ్వు ప్రార్థన చేయగలే, ప్రభువా కొమ్మరించు దెమ్మరించు ఉత్తరమిస్తాడు. నీకంటే వీరుడు ప్రార్థనాపరుడు అయిన ఇస్సాకు గారు పొలంలో 40 సంవత్సరాలు 40 సంవత్సరం వయసు వచ్చినప్పుడు కూడా సాయంకాలం పొలంలో ధ్యానం చేసి అనుభవం కలిగిన ఆయన వివాహం అయిన తర్వాత వాళ్ళ నాన్నగారు తవ్వించిన బావుని తవ్విస్తున్నాడు ఈయన. ఆ బావు దగ్గరికి వచ్చి పోట్లాడినప్పుడు వాళ్ళు పోట్లాడి వెళ్ళిపోయారు. నోటి దగ్గర ఉన్న నీళ్లు కొట్టేశారు. నోటి దగ్గర ఉన్న నీళ్లు కొట్టేసినప్పుడు రాత్రి దేవుడు రావాలి కదా. రాత్రి దేవుడు వచ్చి ఇస్సాకు బాధపడబాకు, వాళ్ళు నోటి దగ్గర నీళ్లు కొట్టేసినా ఇంకో బావు నీకు ఇస్తానులే అని అన్నట్టయితే సరే ప్రభు అనేవాడు. ఆ రాత్రి రాలేదంట దేవుడు. నా ఈ ప్రసంగం నేను ఈ అంశం చదువుతున్నప్పుడు నాకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఒక పాస్టర్కి ఫోన్ చేసి ఫైర్ ఇంజిన్ ఎప్పుడు అవసరం అన్న. నేను ఫైర్ ఇంజిన్ ఎప్పుడు అవసరం అయ్యా అన్న. ఒక పాస్టర్కి ఫోన్ చేసి, ఏది పాస్టర్ గారు అట్టగంటావు అన్నాడు. నేను అనేది చెప్పండి అన్న. ఫైర్ ఇంజిన్ ఎప్పుడు అవసరం అయ్యా అన్న. కొంప తగలబడేటప్పుడే కదా అన్నాడు. భలే సమాధానం చెప్పావయ్యా అన్న. రక్షక బొట్లు ఎప్పుడు అవసరం అయ్యా అన్న. అంటే పోలీస్ సిబ్బంది ఎప్పుడు అవసరం అయ్యా అన్న. తలకాయలు పాల్గొట్టుకోక ముందే కదా ప్రభు, గొడవలు ఆడుకునేటప్పుడు కదా అవసరం. తలకాయలను పాల్గొట్టుకుని రచ్చరచ్చ అయిపోయిన తర్వాత కాదు కదా. రైట్, బాగా చెప్పేవాయి సమాధానం. ఇస్సాకు దగ్గరికి దేవుడు ఎందుకు రాలేదయ్యా ఫస్ట్ బావి దగ్గరికి అన్న. అట్టా అన్నాడు. అట్టాగే ఫస్ట్ బావి దగ్గర తవ్వినప్పుడు నోటి దగ్గర నీళ్లు కొట్టేశారు. బావి తవ్వడం అంటే మాటలు తక్కువ పనేంది? రాళ్ళ భూములు బావి తవ్వడం అంటే చాలా దూరం తవ్వాలి, చాలా మట్టి అల్లయ్యాలి. బావి తవ్వడం అంటే మాటలు తక్కువ పని కాదు అది. నీళ్ళు నోటి దగ్గరికి వచ్చి నీళ్లు కొట్టేశారు. ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమయ్యి, నేను ఈ తండ్రి దేవుడిని ధైర్యంగా ఉండి ఈ నీళ్ళు కాదు ఆడ బాబు కూడా నీళ్ళు ఇస్తాను అనొచ్చు అల్లా దేవుడు. రెండో బావి దగ్గరికి కూడా అలాగే తోవాడు. చాలా కష్టపడ్డారు. ఆ నీళ్లు కూడా చెడగొట్టారు. అప్పుడైనా దేవుడు ప్రత్యక్షమయ్యి నువ్వు ధైర్యంగా ఉండి అనాల్సింది. అనలేదంట. చాలా దూరంగా వెళ్ళిపోయి తవ్వితే ఈసారి దేవుడు మాకు వెడం కలుగు చేశాడు అనుకొని దానికి రెహాబోత్ అని పేరు పెట్టారు. ఆ నీళ్లు తాగారు, తన పశువులకు పెట్టుకున్నారు. ఆ రాత్రి ప్రత్యక్షమయ్యాడంట దేవుడు. అంటే పరీక్ష కాలం ఉంటుంది. ఏ కాలం? పరీక్ష కాలం ఉంటుంది. పరీక్ష కాలం ఉంటుంది. నీవు కుడితిలో పడ్డ ఎలిగిలాగా అలాగే కొట్టుకులాడుతున్నప్పుడు వెంటనే సమాధానం ఒక్కోసారి రాకపోవచ్చు. ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒకసారి వెంటనే నీకు సమాధానం రాకపోవచ్చు. అయినా నువ్వు బెంబేలెత్తవలసిన అవసరం లేదు. ఎందుకంటే పేదలను, శ్రమలో ఉన్న వారిని కటాక్షించే దేవుడు మనం ఆరాధించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరము ఇచ్చును. రెండో అంశంలో లాస్ట్ మాట, మూడో పాయింట్ చెప్పండి. 77వ కీర్తన 2వ వచనం. 77వ కీర్తన 2వ వచనం. నా ఆపత్కాలమందు నేను ప్రభువుని వెతికి తిని, రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయక చాపబడి ఉన్నది చాలు. ఆపత్కాలమందు నేను ప్రభువుని వెతికాను, రాత్రి వేళ నా చెయ్యి ఎత్తి అలాగే ఉంచాను, ఆ చెయ్యి వెనుకకు తీసి దించలేదు. నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు మౌనంగా ఉంటాడా? ఇప్పుడు మీ కొడుకు వచ్చి అమ్మా నాకు అది కావాలని అడిగాడు. రే లేదురా అన్న. నాకు కావాలమ్మా. లేదురా నాకు కావాలమ్మా. లేదురా పీడిస్తున్నాడు. ఒక పూట అంతా పీడించాడు నిన్ను. ఏం చేస్తా తల్లిగా ఉన్నా నీవు?
ఆ పిల్లడి ఆశని ఖచ్చితంగా తీరుస్తావు. దేవునికి స్తోత్రం. ఒక తండ్రిగా ఉన్న నీవు కూడా అదే చేస్తావు. బైబిల్ ఏం చెబుతుందంటే, మీరు చెడ్డవారయ్యుండి, తల్లిదండ్రులుగా ఉన్న మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని మీరు ఎరిగి ఉండగా పరలోకంలో ఉన్న దేవుణ్ణి అంతకంటే మంచి ఈవులు ఇవ్వటం నాకు తెలియదా? మంచి ఈవులు ఇవ్వటం నాకు తెలియదా? నేను మీకు ఏది కావాలో దాన్ని దాచిపెట్టి ఎప్పుడో ఉంచే నేను. దేవునికి స్తోత్రం. ఏది కావాలో దాన్ని దాచిపెట్టి ఉంచే మీకోసం నేను. దేవుడిచ్చే దేవుడు. రాత్రి వేళ చేయి జాపుకున్నాను, ఆపదలో నేను మొరపెడతా ఉన్నాను, నా చేతులు వెనక్కి తీసుకోవటం లేదు. నువ్వు చేతులు ఎత్తి ప్రార్థన చేయటం అది ఆశీర్వాదం. సొలొమోను చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే ఆశీర్వాదం వచ్చింది. పురుషులారా, సందేహాలు సంశయాలు లేని వారై మీ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి. 2:8 తిమోతి రాసిన పత్రికలో రాయబడి ఉంది. మీ చేతులెత్తి ప్రార్థన చేయండి. మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఇజ్రాయెలుకి జయం వచ్చింది. చేతులెత్తి ప్రార్థన చేయడం వల్ల ఏంటంటే, నా వల్ల ఏమి కాదునైనా, ఏది చేసినా మీరే ప్రభువా, నేను నిస్సహాయకుడినయ్యా, మీరు నాకు సహాయం చేయండి ప్రభు అని మనం చేతులు ఎత్తడం. ఆపత్కాలంలో నా చేతులెత్తి దాన్ని నేను వెనక్కి తీసుకోలేదు. నేను ముగించబోతున్నాను. ఆపదలో దేవుడు సహాయం చేసే దేవుడు, పేదలని కటాక్షించే దేవుడు, ఆపత్కాలంలో దేవుడు తప్పించే దేవుడు, కాపాడే దేవుడు. నేల నుండి దరిద్రులు లేవనెత్తి పెట్టకపోయిన దీనులను పేదలను పైకి లేవనెత్తే దేవుడు, పేదలకు ఆహారం ఇచ్చి పోషించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. అంత మాత్రమే కాదు, పేదలను కనికరించేవాడు, పేదలను కటాక్షించేవాడు. ఈ మాటలు ప్రభు దీవించిన గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, తలలు వంచండి. పరిశుద్ధుడైన మా తండ్రి, మా గొప్ప దేవ, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన. మీ పరిశుద్ధ సన్నిధికి వచ్చి మీ సన్నిధానంలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. పేదలను కటాక్షించేవాడు ధన్యుడు.